హాయ్ అండి. మచిలీపట్నం నుంచి విజయవాడ వస్తున్నప్పుడు నిడుమోలు దాటినాక హైవే పక్కన ఇల్లు కట్టారు. చాలా అంటే చాలా బాగుందండి. 4 సెంట్లు పావులో కట్టారంట. బాగా కట్టారు. అసలు చాలా ఎక్కడ వంక పెట్టడానికి లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి చూడండి. మనకి ఇంత స్థలంలో ఇల్లు కట్టి ఇంత తక్కువకి రావట్లేదు ఎక్కడ కూడా. ఇది ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి ఈ రేట్ అనుకుంటా. 62 లక్షలు చెప్తున్నారండి. ఏదైనా కుదిరితే బేరం కుదుర్చుకొని చూసుకోవచ్చు. ఇదైతే నాకు బాగా నచ్చి తీసుకుంటున్నాను. అందుకే ఒక్కసారి వీడియో చేస్తే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారని చెప్పి చేశాను. అసలు ఇల్లు చూడండి, ఎక్కడ రాజీ పడకుండా కట్టారు. నిజమంటే చాలా బాగుందండి. నేను చూస్తూ ఉన్న వాటిల్లో ఇది చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి అంతా చూడండి. ఇంకా ఉన్నాయి ఇల్లు. తూర్పు ఫేస్లో ఉన్నాయి, పడమర ఫేస్లో ఉన్నాయి, సైడ్లు కూడా ఉన్నట్టున్నాయి ఇందులో. ఒకసారి చూడండి. మీరు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఏదన్నా ఉంటే డౌటు రిప్లై ఇస్తాను. ఒకసారి మీకు కుదిరినప్పుడు మాత్రం ఈ ఇంటిని విజిట్ చేయండి. అంటే మనకు కూడా తెలుస్తుందండి. చాలా చోట్ల నేను కూడా చూస్తూ ఉంటాను. ఇంత ఇదిగా అయితే కట్టరు, అంటే ఇంత తక్కువ రేటుకి మనకి రాదు. ఇదంటే ఓకే, మచిలీపట్నానికి చాలా దగ్గరేనండి. విజయవాడకి చాలా దూరం అవ్వచ్చు, కానీ హైవే పక్కన ఉంది కదా. ఎక్కడికో లోపలికి వెళ్ళి కొనుక్కునే కంటే కూడా ఇలా హైవే పక్కన ఉంటుంది. బాగుంది. బెల్ కంపెనీ ఉంది చూడండి. మచిలీపట్నం నుంచి విజయవాడ ట్రావెల్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. బెల్ కంపెనీ కొత్తగా వచ్చింది. ఆ బెల్ కంపెనీకి దగ్గరేనండి. ఇబ్బంది అయితే ఏముండదు. కాకపోతే ఇప్పుడే డెవలప్ అవుతుంది. ఇల్లు అయితే సూపర్ అండి. చక్కగా మాట్లాడుకుని ఇది తీసుకుని ఉండొచ్చండి. ఇప్పుడు డెవలప్ అవ్వట్లేదు అని మనం వదిలేస్తే డెవలప్ అయినాక మనం కొనలేము. ఇది మాత్రం వాస్తవం అండి. నాకు ఇది చాలా అనుభవం. అందుకే మీకు కూడా చెప్తున్నాను. చాలామందికి తెలీదు, చూసుకునే టైం ఉండదు. ఇల్లు చూసి రెంటల్ చూసుకునే టైమే ఉండట్లేదండి ఇప్పుడు బిజీ లైఫ్లో. అందుకే ఇలా ఏదైనా వీడియో ఉంటే చూస్తే మీకు నాకు ఐడియా వస్తుంది అని చెప్పి పెట్టాను. లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి రీచ్ అవుతుంది కదా. టైం లేకుండా